ప్రతి ఒక్కరూ కోటీశ్వరు కావాలని కోరుకుంటారు. మీరు ఎప్పటి కోటీశ్వరులు కాబోతున్నారు? అందరూ మనీ కోసమే వారి టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చాలా మనీ సంపాదిస్తూ ఉంటే కొంతమంది ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. దాని అంతటికి కారణం వారు తీసుకునే డెసిషన్స్. మీరు సీరియస్గా తీసుకున్నా లేక తేలిగ్గా తీసుకున్నా మీ ప్రతి నిర్ణయం మీ నుదుటి రాతను మారుస్తుంది. కోటీశ్వరులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ అందుకు కావలసిన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అవుతుంటారు. అలాంటి నిర్ణయాల్లో ఒకటి ఇక్కడ అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నమే ఈ వీడియో. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుండి వెలువడే మరిన్ని వీడియోస్ని అందరికంటే ముందుగా చూసేందుకు గంట సింబల్ని నొక్కండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రిటైర్డ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. ఈరోజు యువత ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అందులో ఒక్క 10,000 నాది కాదు అనుకుని ఒక క్రమ పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేసి చూడండి. మీ జీవితానికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు నడిపించండి. మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చుకోండి. మీ జీవితానికి మరో ఛాన్స్ రాదు. మీరు రిచ్ అవ్వడానికి టేక్ ఏ వైజ్ డెసిషన్ టు బిల్డ్ యువర్ ఫార్చ్యూన్. ఈ విషయాన్ని ఒక ఎక్సెల్ షీట్ ద్వారా తెలియజెప్తాను. ఇక్కడ ఒక ఎక్సెల్ రూపంలో మీరు ఫస్ట్ క్రోర్ ఎప్పుడు సంపాదించబోతున్నారు అనేది వివరిస్తున్నాను. మన ఆదాయంలో ఇన్కమ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక 10,000 రూపాయలు రెగ్యులర్గా ఐదర్ ఎస్ఐపి ఆర్ ఆర్డీలో కడుతున్నారు అనుకొని ప్రెజ్యూమ్ చేసి, అది 6 రకాలు, ఒక 6 పిల్లలు 25 ఇయర్స్లో ఒక జాబ్లో చేరి దాంట్లో వస్తున్న అమౌంట్ అందరూ 10,000 చొప్పున చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒకరు చాలా సేఫ్టీ, నేను బాగా ఉండాలి, నా డబ్బులు ఏమీ కాకూడదని బ్యాంక్ డిపాజిట్స్ మీద ఆధారపడుతున్న మనిషి ఒకరు, ఆయన 6% సంపాదిస్తారు. కొంచెం పర్లేదు, నేను రిస్క్ తీసుకుంటాను, డెట్ ఫండ్స్ అయితే సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తానన్న అతను 9% చొప్పున యావరేజ్న సంపాదిస్తూ ఉంటే, ఇంకొకరు హైబ్రిడ్ ఫండ్స్ కొంచెం అటు ఇటుగా కొంచెం ఈక్విటీ కొంచెం డెట్స్ కలిపి తీసిన అతను 12% తీస్తున్నారు. ఇంకా కొంత లార్జ్ క్యాప్ వాటి మీద ఆధారపడ్డ మనిషి 15% జనరేట్ చేశారు. వేరే వారు కొంచెం రిస్క్ ఎక్కువ చేయగలను, నాకు అమౌంట్ అక్యుములేట్ చేయడం ముఖ్యం అనుకున్న వారు 18%, 21% కూడా జనరేట్ చేశారు. 21% ఎవరు జనరేట్ చేస్తారు, ఎక్కడొస్తుంది అని అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఒక్కసారి చూస్తే మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ మోర్ దాన్ 24 ఫండ్స్ 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం 20 నుంచి 30% సంపాదించిన ఫండ్స్ ఉన్నాయి. వాటిలో మంచివి స్టడీ చేసి తీసుకోవాల్సిన అవసరం మీకుంది. ఇకపోతే ఫస్ట్ ఓన్లీ బ్యాంక్ డిపాజిట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్న అతను 10,000 చొప్పున రిలీజియస్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉన్నారు. తను ఫస్ట్ క్రోర్ అక్యుములేట్ చేయడానికి 364 నెలలు పట్టింది. అంటే 30 సంవత్సరాలు పట్టింది ఫస్ట్ క్రోర్ క్రియేట్ చేయడానికి. రెండో క్రోర్ క్రియేట్ చేయడానికి అనదర్ 11 ఇయర్స్ పట్టింది, అంటే 41 సంవత్సరాలు. అప్పటి వరకు ఉద్యోగంలో ఉండకపోవచ్చు, కాబట్టి మేబీ 1 క్రోర్తోనే తను సర్దుకోవాల్సిన అవసరం రావచ్చు. అలా కాకుండా 9% సంపాదిస్తున్న మనిషి 24 ఏళ్లకు ఫస్ట్ క్రోర్ అక్యుములేట్ అయింది. 32 ఇయర్స్కి రెండో క్రోర్ అక్యుములేట్ అయింది. 36 ఇయర్స్కి 3వ క్రోర్, అంటే 9% చొప్పున సంపాదిస్తే ఒక 36 ఇయర్స్ అంటే పూర్తిగా లైఫ్ స్పాన్లో హీ హ్యాస్ మేడ్ 3 crores అక్యుములేటెడ్ త్రూ హిజ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. అలా కాకుండా హైబ్రిడ్ ఫండ్స్లో నేను డెట్ అండ్ ఈక్విటీ కంబైన్గా చేసిన వారు 12% చొప్పున యావరేజ్ సంపాదిస్తే 21 ఇయర్స్కి ఫస్ట్ క్రోరు, 26 ఇయర్స్కి సెకండ్ క్రోరు, 30 ఇయర్స్ థర్డ్ క్రోరు, 30 ఇయర్స్కు ఫోర్త్ క్రోర్ 32 ఇయర్స్కు, ఫిఫ్త్ క్రోర్ 34 ఇయర్స్కి, సిక్స్త్ క్రోర్ 36 ఇయర్స్కి. అంటే 12% సంపాదించిన వారు బై ద టైమ్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ ఒక 6 కోట్ల రూపాయలు అక్యుములేట్ చేయగలుగుతున్నారు. ఇంకా 15%
18%, 21% సంపాదిస్తున్న వారు, 15% సంపాదిస్తున్న వారు 18 ఇయర్స్కు తను 10 కోట్ల వరకు వెళ్ళగలుగుతున్నారు. బై ద టైమ్ ఆఫ్ హిజ్ 34th ఇయర్ 10 కోట్లు అక్యుములేట్ అవుతుంది. అలాగే 18% ఈల్డ్ తీస్తున్న వారు 30 ఇయర్స్కి 10 crores సంపాదిస్తున్నారు. అలాగే 21% చొప్పున కంప్లీట్గా త్రూ అవుట్ ద పీరియడ్ ఈల్డ్ జనరేట్ చేసిన వారు 26th ఇయర్కే 10 crores సంపాదించారు. అంటే యంగ్ అంటే 51 ఇయర్స్కే తన దగ్గర 10 crores చేరాయన్నమాట. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ చూస్ చేసుకున్నప్పుడే మీరు ఎక్కడ పెట్టాలి, ఎంత మీరు కోరుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్సెల్ రూపంలో ఈ ఎక్సెల్ షీటు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్గా చూడాలనుకున్న వారు యూ కెన్ విజిట్ దేర్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం డిస్కౌంట్ చేస్తే 34 ఇయర్స్ తర్వాత ఆ 10 crores వాల్యూ ఈరోజు 1,38,00,000తో సమానం అన్న సంగతి మరిచిపోకూడదు. అదే 30 ఏళ్లలో 10 కోట్లు అక్యుములేట్ చేసిన వారి విలువ 1,74,00,000 మాత్రమే. అదే 26 ఏళ్ళకి అక్యుములేట్ చేసిన వారి విలువ బై ద టైమ్ ఆఫ్ హిజ్ 26th ఇయర్లో దాని వాల్యూ 2,46,00,000తో సమానం. అంటే ఎంత వెనక్కి వెళ్ళి అక్యుములేట్ చేసి దాని విలువ డిస్కౌంట్ చేస్తే ఇంతే ఉంటుంది. అంటే ఈ లెవెల్లో ఉండాలా, ఎక్కడ ఉండాలి, దీన్ని అసెస్ చేసుకొని మీరు అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఫార్చ్యూన్. పైన వివరించిన విధంగా మీరు ఎంత జాగ్రత్తగా ప్రయారిటీ ఇస్తే మీ జీవితకాలంలో మీరు ఎంత సంపాదించబోతున్నారో తెలుసుకున్నారు. అదే మీరు మన దేశ ప్రగతి మీద నమ్మకం ఉండి ఆ గ్రోత్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే, దేశంతో పాటు ఎదగాలనుకుంటే తప్పక అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని మీలోని అనవసరమైన భయాన్ని తరిమికొట్టి ధనవంతులయ్యే మార్గాన్ని ఎంచుకోండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అతి త్వరలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.